హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా ఛానల్లో నేనైతే మీషో నుంచి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకున్నానండి. అదైతే అన్బాక్సింగ్ మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీస్తున్నానండి. నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి అయితే చూశాను, ఎట్లా ఉంటుంది ఏంటనేది. చాలా చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, నా హెయిర్ అయితే ఇట్లా చాలా చాలా థిన్గా అయితే ఉంటుందండి, బాగా ఊడిపోయింది హెయిర్ మొత్తం. అందుకని నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా నాలాగా థిన్గా ఉండే వాళ్ళ అందరికీ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. పూర్తి వివరాలతో ఇది ఎట్లా సెట్ చేసుకోవాలి, ఏంటి, మనం ఎట్లా పెట్టుకోవాలి అనేది మొత్తం చెప్తానండి. ఫస్ట్ అయితే ఇది ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో మిస్ కాకండి, ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇది మీషోలో అయితే తీసుకున్నానండి. నాకైతే 200 రూపీస్ అయితే పడింది. నేనైతే బ్లాక్ హెయిర్ అయితే తీసుకున్నానండి. ఇది మన హెయిర్ని బట్టి తీసుకోవాలండి, హెయిర్ కలర్ని బట్టి. నా హెయిర్ బ్లాక్గా ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ హెయిర్ అయితే తీసుకున్నాను. మీరు మీ హెయిర్ని బట్టి తీసుకోవాలండి. మీరు హెయిర్ బ్రౌన్ కలర్లో ఉంటే బ్రౌన్ కలరు తీసుకోండి. నా హెయిర్ అయితే బ్లాక్గా ఉంటుంది, అందుకే బ్లాక్ హెయిర్ తీసుకున్నానండి. ఇట్లా అయితే టిక్ టిక్ క్లిప్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా, అవి ఓపెన్ చేసుకోవడమేనండి. ఒక 5 క్లిప్స్ అయితే మనకి ఇస్తాడు. చాలా సింపుల్గా మన హెయిర్కి అయితే పెట్టేసుకోవచ్చండి. ఆ క్లిప్స్ అన్ని ఓపెన్ చేసి అయితే ఉంచుకోవాలి. మనం ఫస్ట్ చూపించాను కదా, అట్లా టిక్ టిక్ క్లిప్స్ అయితే ఉంటాయి చిన్నవి. మనకి హెయిర్కి అయితే ఇది చాలా బాగా అయితే సూట్ అవుతుందండి. అసలు ఒక్కసారి పెట్టుకుంటే మనకి ఊడిపోదండి, ఎవ్వరి హెల్ప్ అవసరం లేదండి. మనంతటికి మనమే ఇదైతే పెట్టుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు పార్టీస్కి కానీ అట్లా రెడీ అయ్యి మనమే ఈ హెయిర్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా చాలా సింపుల్గా అయితే ఇది మనం పెట్టేసుకోవచ్చు. మొత్తం చూపిస్తాను మీకు A to Z. వీడియో మిస్ కాకండి ఫ్రెండ్స్, ఎండింగ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. ఈ హెయిర్ని అయితే మనం వాష్ కూడా చేసుకోవచ్చండి, అండ్ చిక్కు కూడా తీసుకోవచ్చు, దువ్వుకోవచ్చు, ఏం కాదండి. చాలా చాలా బాగుంటుంది. మన ఒరిజినల్ హెయిర్ లాగే అనిపిస్తుందండి. మనకైతే బాగా సూట్ అవుతుంది. నేను చెప్పాను కదా, మన హెయిర్ని బట్టి మనకు సూట్ అయ్యే కలర్ని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ క్లిప్స్ చూస్తున్నారా, చాలా బాగా సింపుల్గా ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చండి. టిక్ టిక్ క్లిప్స్ ఇవి, సౌండ్ కూడా వస్తుంది, చూస్తున్నారు కదా. చాలా సింపుల్గా మనం ఇదైతే పెట్టేసుకోవచ్చండి. ఎవ్వరి హెల్ప్ అడగవసరం లేదు, దీనికోసం మనంతటికి మనమే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది. హెయిర్ అయితే చాలా బాగా ఊడిపోయి తిన్నగా అయిపోయిందండి, అందుకని నేను ఇదైతే తీసుకున్నాను. అసలు ఒకటి తీసుకొని చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఇదైతే చాలా చాలా బాగుందండి. నా హెయిర్కి అయితే చాలా బాగా అయితే సూట్ అయింది. అసలు హెయిర్ పెట్టుకున్నాము మనం అనేది ఎవ్వరికి తెలీదు, అంత బాగా అయితే నాకు సూట్ అయిందండి. ఇలా ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉంటే, చాలా తిన్నగా అయిపోతే ఇదైతే తీసుకోండి, ట్రై చేయండి. చాలా సింపుల్గా మనంతటికి మనమే పెట్టేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ అయితే పైన ఒక లేయర్ చూడండి అట్లా తీసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, అలా లేయర్ తీసుకొని ఒక క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ మనం పెట్టేసుకోవాలి, అది కిందకి అనేది రాకుండా. చూడండి, మీకు చూపిస్తున్నాను క్లియర్గా. చాలా సింపుల్ అండి, మనం ఎవ్వరి హెల్ప్ అడగవసరం లేదు, మనంతటికి మనమే. మీరు ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇది నేను ఫస్ట్ టైమే ఇప్పటికిప్పుడే ట్రై చేసి అయితే మీకు చూపిస్తున్నాను. చాలా చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను, నేను చూపించాను కదా వెనక నుంచి. ఇప్పుడు దానికి నేను హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసేసాను. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుందండి. ఇలా హెయిర్ థిన్ అయిపోయిన వాళ్ళు ఎవ్వరూ బాధపడొద్దు. ఇట్లా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే కొనుక్కొని ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు తీసుకుంటున్నాను నేను హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఓపెన్ చేసుకొని ఉంచుకున్నాను. ఫస్టే టిక్ టిక్ క్లిప్స్ చూపించాను కదా నేను. మనం కరెక్ట్గా చూసుకొని మనం పాయ తీసుకున్న దగ్గర సెట్ అయ్యేటట్టు మనం అవి లోపలికి పెట్టేసుకొని క్లిప్స్ క్లోజ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు. ఒక్కసారి మనం పెట్టేసుకున్నాక ఊడిపోతుంది అనే టెన్షన్ ఏమొద్దండి, అస్సలు ఊడదండి. మనం తీసుకునే వరకు మళ్ళీ ఆ క్లిప్స్ ఓపెన్ చేస్తేనే మనకు అదైతే ఊడి వస్తుంది. మనం క్లోజ్ చేసినంతసేపు అది మనకైతే ఊడదండి. చూడండి, పెట్టేశాను.
చాలా సింపుల్గా పెట్టేశాను చూస్తున్నారు కదా. ఇక మనం ఆ హెయిర్ కూడా మొత్తం ఇందులో కలిపేద్దాము. మన న్యాచురల్ హెయిర్ లాగే అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇందాక నా హెయిర్ ఎంత థిన్గా ఉందో కదా, ఇప్పుడు చూడండి ఇది నా ఒరిజినల్ హెయిర్ లాగే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఒరిజినల్ హెయిర్ లాగే అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సెట్ అయిపోయింది. సేమ్ నా హెయిర్ లాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ కూడా దీనికి చేసుకొని మనం ఇట్లా బయటకైతే వెళ్ళిపోవచ్చండి. ఊడిపోతుంది అలా ఏమి టెన్షన్ వద్దు, అస్సలు ఊడదండి. మీకు అంతగా ఊడిపోతుంది అనుకుంటే సైడ్స్ ఒక 2 టిక్ టిక్ క్లిప్స్ అయితే పెట్టేసుకోండి. అసలు చాలా చాలా బాగుంటుందండి హెయిర్ అయితే. మన ఒరిజినల్ హెయిరే అనుకుంటారు, చూసే వాళ్ళకైతే తెలీదు మన హెయిర్ థిన్ అయిపోయింది లేదు అనేసి. చూస్తున్నారు కదా, ఇలా నాలాంటి వాళ్ళు చాలామందే ఉండుంటారు. హెయిర్ అంతా ఊడిపోయి చిన్నగా అయిపోయి చాలా పల్చగా అయిపోయిన వాళ్ళు అందరికీ ఇలాంటి టిప్ అయితే ఉపయోగపడుతుందండి. ఇదైతే 200 రూపీస్ అండి. నేను మీషోలో అయితే తీసుకున్నాను. నా హెయిర్కి అయితే నాకు చాలా బాగా సూట్ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు హెయిర్ స్టైల్ కూడా వేసి చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా, నేను ఎక్కువ మోడల్గా హెయిర్ స్టైల్స్ అయితే ఎప్పుడు వేసుకోను. చాలా సింపుల్గా నార్మల్గా ఇట్లా హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతాను. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా సరే అట్లాగే వెళ్ళిపోతానండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, నా హెయిర్కి అయితే చాలా బాగా సూట్ అయింది. ఇప్పుడు నేను డైలీ ఎట్లా పెట్టుకుంటాను హెయిర్ అనేది మీకు చూపిస్తాను. డైలీ అయితే ఇది మనం పెట్టుకున్నా ఏం కాదు, మనకి అసలుకి వెయిట్ కూడా ఏమనిపించట్లేదండి. చాలా చాలా బాగుంది. అసలు హెయిర్ పెట్టినట్టు ఫీలింగే లేదు, చాలా బాగుందండి. మన ఒరిజినల్ హెయిర్ లాగే అనిపిస్తుంది. మీకు ఇప్పుడు నేను హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకొని చూపిస్తాను. చూడండి, హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను ఇట్లాగా. చాలా బాగుంటుందండి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది. మీషోలో అయితే అవైలబుల్గా ఉంది ఇది. మీ హెయిర్ కలర్కి తగ్గట్టుగా మీరైతే తీసుకోండి. నా హెయిర్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటే మీ హెయిర్, మీరు బ్రౌన్ కలర్ది పెట్టుకోండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది చూడడానికి? పెట్టినట్టు అనిపిస్తుందా లేదంటే ఒరిజినల్ హెయిర్ లాగే అనిపిస్తుందా అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఒరిజినల్గానే అనిపిస్తుంది హెయిర్. చూసుకున్నంతసేపు అసలు చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది, నాలాంటి వాళ్ళకి, హెయిర్ ఊడిపోయిన వాళ్ళందరికీ. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, వెనక నుంచి కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదండి మీషోలో తీసుకున్నాను. స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. నేను అది 200 రూపీస్కి మీషోలో అయితే కొన్నానండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చాను ఆ హెయిర్కి, మీషో వాళ్ళకి. మీకు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.